నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఆంధ్రప్రదేశ్లో కొత్త మార్పులు రాబోతున్నాయంట. ఇది నేను చెప్తుంది కాదు. ఒక పత్రిక జమీన్ రైత్ అని దాంట్లో వాళ్ళు రాసిన ఆర్టికల్ని బేస్ చేసుకుని షో చేస్తున్నాను. బట్ ఈ దుమారం ఎంతవరకు నిజమా అన్నది నాకు తెలియదు. బట్ జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ తన పొలిటికల్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఏ జూలై 18 అనుకుంటున్నారా? 2026 జూలై 18న పొలిటికల్ అరంగేట్రం చేయబోతున్నాడంట. అంటే ఎలా అంటే ముందు సామాజిక సేవ ఇవన్నీ చేస్తూ తనని ఎక్కడికక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ బిల్డప్ చేస్తూ 1 సంవత్సరం పాటు ఏ పొలిటికల్ స్టేట్మెంట్ చేయకుండా లాస్ట్ 2 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి అన్నప్పుడు తన పొలిటికల్ పార్టీ పేరు పెట్టి విస్తృతంగా ప్రచారం చేసి ఇక మన జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఇన్ని పార్టీలు ఉన్నాయి. దీంట్లో కూటమి కింద మనందరికీ తెలిసిందే బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నారు. అపోజిషన్ స్టేటస్ లేకపోయినా ఒకే ఒక అపోజిషన్ పార్టీ ఉంది. అది మనం చూసుకుంటే వైసీపీ. కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్లీ పాపం వాళ్ళ ఓట్ బ్యాంక్ తక్కువైంది. ఈ పొలిటికల్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అవుదామని చూస్తున్నాడంట. ఇక్కడ ఏంటి చరిష్మా పాయింట్స్? ఒకటి, వాళ్ళ మామ అతను వైసీపీ వ్యక్తి, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇతని కింద స్నేహితులు అవనండి లేకపోతే చెంచాలని కూడా అంట. నేను తప్పేం లేదు ఈ మాట. వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ వైసీపీలో ఉన్నాళ్ళే. వీళ్ళ మామ వైసీపీకి చెందిన అతనే. ఇతను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతాడని చెప్పి వార్త వచ్చింది. ఏంటంటే పక్క రాష్ట్రంలో విజయ్, ఆయన కూడా ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ పెట్టుకునే వెళ్ళిపోలే. ముందు ఎక్కడికక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసి దాని తర్వాత స్ట్రాంగ్నెస్ పెంచుకుని ప్రతి ప్లేస్లోనూ తర్వాత టీవీకే పార్టీని అనౌన్స్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. సో అదే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ జూలై 18 నుంచి సామాజిక సేవ అన్న కాన్సెప్ట్ ముందుకు వస్తాడంట. దీనికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ అంట. ఆర్టికల్లో ఉందండి ఇదంతా క్లోజ్ అంట. సో ఆయన కూడా ఈయనకి హెల్ప్ చేస్తారంట. ఇది కాకుండా అమిత్ షా ఆదేశాల మేరకు, క్లియర్గా ఉంది చెప్తాను, అమిత్ షా ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతాడంట. అమిత్ షాని కలిసిన విజువల్స్ అన్ని మనకి ఇదివరకు చూసాం, అందరం ఈ షో స్టార్టింగ్లో కూడా చూసుంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? అసలు సిసలైన నందమూరి వారసుడంట జూనియర్ ఎన్టీఆర్. ఏమండి, ఇక్కడ డిబేటింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. 2009లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఒక ప్రచార కార్యకర్త కింద మెయిన్ ఫోర్స్ కింద వర్క్ చేశారు తప్ప ఆయన ఎక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. కాబట్టి ఆ రోజు అంత గెలవలేకపోయారంట వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. మనం ఒక విషయం క్లియర్గా ఆలోచించాలి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చింది ఏకైక వ్యక్తి మనం చూసుకుంటే మన తెలుగు నాట సక్సెస్ఫుల్ అయింది రామారావు గారి బ్రాండ్ ఇమేజ్ని ఇప్పుడు వాడుకుందామంటే ఎవరు హర్షిస్తారు? ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన కొంచెం కూడా మాట లేపలేని పర్సన్ జూనియర్ ఎన్టీఆర్. కొంచెం కూడా ఖండించలేకపోయాడు. ఆయన మహనీయుడే అని పొగిడాడు. మహనీయుడు కాదని ఎవరు అనలేదు. అక్కడ అడిగిన పాయింట్ ఏంటి? పేరు ఎందుకు మార్చారు? రామారావు గారి పేరు మార్చడం ఏంటి? మరి ఆయన పేరు పెట్టుకునే నువ్వు ఈరోజు సినిమాల్లోకి వచ్చావు కదా, ఆయన మనవడివి కదా. మరి ఇంతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బదులు జూనియర్ తీసేసి రామారావు అని పేరు పెట్టుకున్నప్పుడు ఆయన లెగసీని క్యారీ చేయాలన్నప్పుడు ఆ రోజు ఫైటింగ్కి స్పిరిట్ లేదా? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నటించాడా? తర్వాత నారా భువనేశ్వర్ గారిని ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇతను తీసుకొచ్చి పెట్టినాళ్లే. టీడీపీ పార్టీలో ఇతనే తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళని. లేకపోతే ఎవ్వరు ఈ క్యాండిడేట్స్కి అసలు ఎంట్రీ ఇవ్వరు. అంత నిషేధిత బ్యాచ్లో ఉంటారు వీళ్ళు. తీసుకొచ్చి పెడితే వాళ్ళు వైసీపీలోకి వెళ్ళి నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రెచ్చిపోయేటట్టు తిట్టారు. వాళ్ళ అత్తమ్మ పేరు తీసుకోలేదు అక్కడ స్టేట్మెంట్లో. ఏ మహిళని అలా అనకూడదు అని చెప్పి జనరిక్గా ఆయన తప్పించుకున్నాడు. మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము. అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. తర్వాత రామారావు గారి శతదినోత్సవాలు జరిగినాయి. సొంత వాళ్ళ పెద్దనానో బాబాయ్ గారు వెళ్ళి పిలిచారు. హైదరాబాద్లో ఉండి కూడా రాలేదు. దానికి డుమ్మా కొడతాడు.
చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. ఎక్కడ అంటి ముట్టనట్టుగా ఉండి ఈరోజు నేనే నందమూరి వంశానికి అసలు సిసలైన వారసుడంటే ఎవరు ఇష్టపడతారు? ఇది కాకుండా సినిమా మైలేజ్ ఇస్ డిఫరెంట్. రామారావు గారి చరిష్మా మళ్ళీ జూనియర్తో రిపీట్ అవుతుందంటే అది కల్లా. ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఒక స్టార్డమ్ కాదు ఇప్పుడు. నో, సినిమాల్లో నటించి వేషభాషలు వేసి డాన్సులు వేసి కొంచెం అంటే డెఫినెట్లీ ఇతను డెలివరీ ఆఫ్ డైలాగ్ చాలా బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ది. కానీ డెలివరీ ఆఫ్ డైలాగ్ వల్లే గెలిచిపోతారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ కావాల్సింది పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ కావాల్సింది అప్పురైతే రాష్ట్రం కింద వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కొంచెం ప్రశాంతత. అది ఎవరి వల్ల వస్తుంది? ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల వస్తుందని ప్రజలు నమ్మి కూటమికి ఓటేశారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు పొలిటికల్గా. ఇచ్చిన తర్వాత ఆయన ఓడిపోయినా కూడా వెనక్కి తగ్గలా. ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. 2 చోట్ల ఓడగొట్టారు నిజంగా ఏపీలో. ఆయన్ని వెనక్కి తగ్గలా, తగ్గకుండా పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి మంచిదని నమ్మి, జగన్మోహన్ రెడ్డి వస్తే దుష్ట పరిపాలనలో నలిగిపోతారు జనాలని నమ్మి కూటమికి ఆయన ఏకీభవించారు. 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. ఇది వాస్తవం. పెద్ద మనసు చేసుకునే లక్షణాలు ఉండాలి రాజకీయాల్లో రావాలంటే పవన్ కళ్యాణ్ గారి లాగా. అది కాకుండా రాష్ట్రం మీద అపరిమితమైన ప్రేమ ఉండాలి. ఈయన తాత మీదే ప్రేమ లేదు, మేనత్త మీదే ప్రేమ లేదు. సొంత వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ని పట్టుకుని అసెంబ్లీలో అంటే ఇతనేం చేయలేడు. కానీ సేవా సంస్థలు పెట్టి ఫ్యాన్స్ అందరితోనూ ఇక్కడ సంస్థలు పెట్టేసుకుని ఒక 1 year తర్వాత పొలిటికల్ అరంగేట్రం చేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఎవరు హర్షిస్తారు? ఎవరు ఓట్లేస్తారు? ఎవరేరు? నా దృష్టిలో ఎవరేరు. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ అరంగేట్రం అవుద్ది తను చేస్తే కనుక. ఇప్పుడు ఏమనుకుంటారంటే వైసీపీకి కావాల్సింది ఓట్లు చీల్చేవాళ్ళు. ఫ్యాక్ట్ ఇది. ఓట్లు చీల్చడానికి ఒక పొలిటికల్ పార్టీని ఆవిర్భవించాలి. వాళ్ళు దీనికి మద్దతుగానే ఉంటారు. రా, కమ్, ప్లీజ్ కమ్ అని. అతని పార్టీలో ఉండే కీలక నేతలు ఎవరవుతారు? ఈ వల్లభనేనే, ఈ కొడాలే. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నియంచుకు తిన్నారో ఇదే బ్యాచ్ వీళ్ళకి సపోర్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇతనంటే అంత ప్రేమ వాళ్ళకి, వాళ్ళంటే ఇతను అంత ప్రేమ. మ్యూచువల్ లవ్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళని నమ్మి రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తారా? చైతన్య రథం ఆ రోజు రామారావు గారు ఎక్కారు, తర్వాత ఇతనే ఎక్కాడు. ఆప్టిక్స్ పనిచేయవు ఇప్పుడు రాష్ట్రంలో. ఆప్టిక్స్ పనిచేయవు, ఎస్పెషల్లీ ఏపీలో అస్సలు పనిచేయవు. ఎవరన్నించి గీ పెట్టుకున్నా, ఎంత సామాజిక సేవలు చేద్దామని ముందుకొచ్చినా జనాలు మాత్రం పిచ్చోళ్ళు కాదు. జూలై 18న పొలిటికల్ అరంగేట్రం ఇండైరెక్ట్గా జరుగుతుందని చెప్పి ఆర్టికల్ వచ్చేసింది. వేస్తారా మీలాంటి వాళ్ళందరూ ఓట్లు ఈయనకి? జస్ట్ బికాస్ పేరు పెట్టుకుంటే ఓట్లు పడిపోతాయా? మరి ఆ లెక్కన బాలకృష్ణ గారు ఎందుకున్నారు? డైరెక్ట్ కొడుకు ఆయన, ఫస్ట్ జనరేషన్ కొడుకు. ఆయన టీడీపీతోనే ఉంటారు. టీడీపీ రామారావు గారు భావజాలం అంతా నడుపుతున్న సొంత పార్టీ టీడీపీ అలాగే ఉంటుంది. దాన్ని ఎదిరించి పార్టీ పెట్టి, ఇదివరకు చాలా పార్టీలు వచ్చినాయి, అన్న తెలుగుదేశం అని చెప్పి చాలా పార్టీలు వచ్చినాయి. బట్ పరిస్థితి ఏంటి? ఆ రోజే తరిమి కొట్టిన ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా అప్రమత్తంగా ఉన్నారు. చాలామంది చాలా వేషాలు వేసుకొస్తారని అప్రమత్తంగా ఉన్నారు. ఆయన వస్తారో రారో తెలియదు, కానీ ఈ ఆర్టికల్ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుంది. వచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేస్తున్నారని. ఐ డోంట్ థింక్ సో హీ విల్ మేక్ దిస్ మూవ్. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఏ పని లేదన్నట్టు ఉంటారు ఆయన. ఎస్పెషల్లీ లిటరలీ అదే కనిపిస్తుంది ఆన్లుక్కర్కి. అండ్ ఈ కుటుంబానికి ఎక్కడ అండగా కూడా, మాట వరుసకి అండగా కూడా, ఎస్పెషల్లీ నారా భువనేశ్వర్ గారి ఇష్యూలో నుంచోలా. రామారావు గారి పేరు తీసేస్తే ఆయనకు సమ్మగానే ఉంది. రాష్ట్రంలో అందరికీ మండింది, అందరికీ మండింది. వైసీపీని ఏం ఎదిరించడు ఆయన. అలాంటి వ్యక్తి వచ్చి ఈ 2 పార్టీలు అంటే కాంగ్రెస్తో కలిపి 3 పార్టీలు, ఈరోజు కూటమి, కాంగ్రెస్, వైసీపీ 3 పార్టీల మధ్యలో ఒక వాక్యూమ్లో ఈయన ముఖ్యమంత్రి అయిపోతాడంటే అభూత కల్పన ఇది. చరిత్రలో కొంతమంది పేర్లే ఉంటాయి ముఖ్యమంత్రిగా. దాంట్లో రామారావు గారు అదృష్టవంతులు. నిజంగా రాష్ట్రం అదృష్టం చేసుకుంది ఆయన ముఖ్యమంత్రిగా చూడటం. చాలా వ్యవస్థలు తీసి పడేశాడు ఆయన. పటేల్ పట్వారీ వ్యవస్థలు అవనండి, ప్రతి ఒక్కదాన్ని. ఇది కాకుండా తర్వాత హైదరాబాద్ అవనండి, తెలంగాణ అవనండి, ఆంధ్రప్రదేశ్ అవనండి, ఈరోజు ఈ మాత్రం ఊపిరి పీల్చుకుంటుందంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఆన్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్, ఆఫ్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్కరిని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలైతే లేరు.
ఈయన రాజకీయ అరంగేట్రం చేస్తే మాత్రం పక్క రాష్ట్రంలో చెల్లిందేమో కానీ అక్కడ 50 ఏళ్ల ద్రవిడీల పరిపాలన మధ్యలో నలిపోయింది. 50 ఏళ్ళు ఎట్ స్ట్రెచ్, సబ్జెక్టు కరెక్షన్ 50-60, ఐఎమ్ సారీ, కానీ ఇక్కడ అంత వాక్యూమ్ లేదు. ఒక పుట్టుకొచ్చే పొలిటికల్ పార్టీకి అంత ఆదరణ ఉంటుందంటే ఉండకపోవచ్చు. అండ్ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా జూనియర్ ఎన్టీఆర్ వెనకాల వెళ్తుందంటే వెళ్ళకపోవచ్చు. సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు. సో ఏమంటారు? ఈరోజు ఈ ఆర్టికల్ పైన జూలై 18 నుంచి సేవలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి 1 సంవత్సరం తర్వాత పొలిటికల్ పార్టీ అతను స్థాపిస్తే జై జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి అతని పార్టీకి ఓటేస్తారా, లేకపోతే టీడీపీని నమ్మి ఓటేస్తారా? అండ్ ఈ పొలిటికల్ వాక్యూమ్ దెబ్బకి ఇతను ముఖ్యమంత్రి అయిపోతాడా, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతాడా? అసలు ఈ ఆర్టికల్ వ్యాలిడిటీ ఎంత, కరెక్టా రాంగా, దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా చెప్పండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.